దేవుడు ప్రతిదాన్ని కూడానండి కొలతలు వేస్తాడు. ప్రతిదీ దేవుడు లెక్కల్లోకి తీసుకుంటాడు. మన జీవితాల్లోని ఈ భూమి మీద ఉన్న ఈ చిన్న జీవిత కాలంలో ఎలా దీన్ని ఉపయోగించుకున్నామన్న దాన్ని బట్టే మరో జీవితాన్ని ఇవ్వటానికి దేవుడు ఇష్టపడతాడని మనందరికీ తెలుసు. అయితే దేవుడు ఈ జీవితాన్ని ప్రతీది కూడా లెక్కలు వేస్తాడనే బైబిల్ గ్రంథంలో రాయబడిన అనేకమైన సంఘటనలు మనకి తెలియజేస్తున్నాయి. బెల్షెషర్ అండి చక్రవర్తి దేవుని పిల్లలైన వారిని చెరలోకి తీసుకెళ్ళిపోయిన తర్వాత యెరూషలేములో ఉన్న దేవుని మందిర సంబంధమైన ఉపకరణాలని తీసుకెళ్ళిపోయిన తర్వాత అతను వాటితో 1000 మంది తన అధిపతులకి పార్టీస్తున్నప్పుడు దేవుని మందిరంలో ఉండవలసిన పాత్రలతో విందు చేస్తున్నప్పుడు దేవుడు అతనికి ఒక రాత గోడ మీద రాయిపించడం, ఆ రాతలో ఉన్న భావాన్ని తెలియక చివరికి డానియేల్ గారి సహాయంతో దాన్ని తెలుసుకోవడం జరుగుతుంది. నేను నిన్ను తోచగా నువ్వు తక్కువగా కనబడుతుంది అని ఓ మాట అక్కడ బెల్షెషర్తో దేవుడు పలకడం మనకు తెలుస్తుంది. దేవుడు ప్రతిదీ తోస్తాడంటే తోస్తాడు, కనుక ప్రతిదీ లెక్క పెడతాడు. నీ జీవితంలో సుఖాన్ని కొరకు నువ్వు ఎంత ఆలోచిస్తున్నావు? భూమి మీద క్షణిక సుఖాల కోసం ఎంత ఆలోచిస్తున్నావు? లేదా ఎన్ని కష్టాలైనా, ఎన్ని శ్రమలైనా, ఎన్ని బాధలైనా నువ్వు ఎలా ఓర్చుకుంటున్నావు అనేది దేవుడు పరిగణలోకి తీసుకుంటాడు. ప్రసంగి గ్రంథంలో చెప్పుకున్నట్టుగానే క్రిందట అంటే ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నట్టుగానే సుఖ దుఃఖములు దేవుడు జతపరుచున్నాడట. మనుషులు మరణించాక జరగబోయేదని తెలుసుకోకుండా ఉండడం కోసం. ఎందుకంటే ఈ భూమి మీదే ఈ సుఖ దుఃఖాలను కొట్టుకు చేస్తున్న మనిషి మరణం తర్వాత జీవితంలో ఏదో ఒకటి అతను దక్కుతుందని తెలిస్తే జాగ్రత్త పడతాడు కదా అని దేవుడు అనుకుంటాడు. ఈ రకంగా ఆయన ఆలోచిస్తారని చెప్పి దేవుడు సుఖ దుఃఖాలను జతపరిచాడు. కానీ మనిషి మాయలో, సుఖం అనే మాయలో, మోజులో కష్టపడడానికి ఇష్టపడక దేవుని ఉద్దేశాలు గ్రహించక జీవితాన్ని నష్టపరుచుకున్న ప్రతి మనిషి జీవితాన్ని దేవుడు లెక్క పెడుతున్నాడు, తోస్తున్నాడు. ప్రియమైన దేవుని పిల్లారా, ఈ లోకంలో సుఖం అనేది ఈ లోకంతోనే కాదు, మరో లోకం ఉందనే సంగతి అర్థమైతే ఆ లోకం కొరకు కూడా ఆలోచించాలనే దేవుడు, నువ్వు నా కొరకు సుఖపడాలనుకుంటున్నావా? భూమి మీద కష్టపడాలనుకుంటున్నావా? దేవుడు భూమి మీద సుఖపడే వాళ్ళని ఇష్టపడడు. తన కోసం కష్టాలు అనుభవించాలి, శ్రమలు అనుభవించడం మాత్రమే ఇష్టపడతాడు. మనం బాగా ఆలోచిస్తే భక్తులైన వారందరూ కూడా ఈ సూక్ష్మమైన సంగతులన్నింటిని కూడా తెలుసుకున్నారండి. అలా తెలుసుకున్న వారై దేవుని కొరకు శ్రమలు పడడానికి ఇష్టపడ్డారు. మనం బాగా ఆలోచిస్తే ప్రకృతి సంబంధమైన మనిషి, లోకపరంగా ఆలోచిస్తున్న మనిషి లోకంలో సుఖాల కోసం ఆలోచిస్తాడు. ఆత్మ సంబంధంగా బ్రతకాలనుకున్న మనిషి, ఆధ్యాత్మికమైన మరో లోకాన్ని దృష్టించాలనుకున్న మనిషి దేవుని కొరకు శ్రమ అనుభవించాలని ఇష్టపడతాడు. ఈరోజు వేసిన విత్తు ఒక విత్తనం భవిష్యత్తు కాలంలో పండిస్తుందని, ఫలాలు ఇస్తుందని ఎరిగినవాడు దానికోసం ఎదురు చూసినట్టుగా ఈరోజే విత్తనం వేయడం ప్రారంభిస్తాడు. ఇప్పుడు వేసిన విత్తనం ఇప్పుడే పండు కావాలనుకునేవాడు దాన్ని వేయడం మానేస్తాడు. అలా వేయడం మానేసేవాడు అందరూ కూడా సుఖానికి కోసం ఆలోచించేవాళ్ళు. కానీ కొంతకాలం కష్టమైనా పర్లేదు, భవిష్యత్తు కాలం బాగుంటుందని ఆలోచించి ఈరోజు విత్తనం వేసి రాబోతున్న దానికి ఎదురు చూసేవాడు, శ్రమపడేవాడు అందుకొరకు. అలాంటి వాడు ఆత్మ సంబంధి అయినవాడు, దూరదృష్టి కలిగినవాడు, జ్ఞానదృష్టి కలిగినవాడు, ఇప్పటికిప్పుడే ఇన్స్టెంట్లా సుఖం పొందుకోవాలనుకునేవాడు అజ్ఞాని, మూర్ఖుడు అని మనం చెప్పచ్చు. ఓ రైతు పంట వేసి విత్తనాలు వేసి చాలా కష్టపడతాడండి.
పంట కోత కోసేంత వరకు శ్రమ పడుతూనే ఉంటాడు. అప్పుడు లాస్ట్లోని సుఖం పొందుతాడు, సంతోషం పొందుతాడు. ముందు మాత్రం కష్టం, బాధే ఉంటుంది. ఆత్మీయ జీవితం కూడా అలాగే ఉంటుంది. కష్ట సుఖాలు అనేవి రెండు కూడా మనిషి జీవితంలో ఉన్నప్పుడు ఈ శరీరంతో దేవుని కొరకు దున్నబడాలి, శ్రమలు అనుభవించబడాలని గ్రహించిన వాడు ఆత్మ సంబంధి. నిజంగా దేవుని జ్ఞానం అర్థమైన వాడు, దేవుని కోసం బ్రతకాలనుకున్నవాడు ఈ లోకంలో నుండి డబ్బు కోసం, పేరు ప్రఖ్యాతుల కోసం, సుఖ సంతోషాల కోసం వెంపర్లు పడ్డాడు. ఈ లోకపరంగా గొప్పగా ఉండాలనుకోడు. దురదృష్టవశాత్తు మన క్రైస్తవులు అత్యధికుల నుండి భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు కలిగి దేవుడు దీవించాడు అనుకుంటూ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం అనగా పరలోకాన్ని దేవుడు ఈరోజు క్రొత్త నిబంధన ద్వారా ఇస్తున్న, న్యూ టెస్టిమెంట్ ద్వారా ఇస్తున్న ఆశీర్వాదాలన్నీ కూడా పర సంబంధమైనవై, ఆత్మ సంబంధమై ఉన్నవని గ్రహించక పాత నిబంధన సంబంధమైన, భూ సంబంధమైన వాగ్దానాలు పట్టుకొని దేవుడు మమ్మల్ని దీవించాడు అనుకుంటూ నిత్యత్వానికి వెళ్ళలేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు శ్రమ పడడం అనేది వాళ్ళ మనసులోకి రాకుండా చేసుకున్నారండి. కష్టపడడం అనేది మనసులో రాకుండా చేశారు. 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం కనుక మనం చూస్తే, 16-17 వచనం కనుక మనం చూస్తే, కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను, అంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము. 18 క్షణమాత్రముండు మా చులకని శ్రమ అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమాభారమును కలుగు చేయుచున్నది. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. ప్రియమైన దేవుని పిల్లారా, ఆలోచించండి. ఆత్మ సంబంధమైన మనిషి నానాటికి కృషించిపోతాడు. అతనికి డబ్బు పరంగా కానీ, సుఖాల పరంగా ఏ విధమైన సదుపాయాలు అయితే ఉండవు. ఆత్మ సంబంధంగా బ్రతికేవాడని, శరీర సంబంధంగా బ్రతికేవాడు అన్నీ సమకూర్చుకుంటాడు, సుఖపడుతుంటాడు, దేవుడు దీవించాడంటూ భ్రమలో ఉంటాడు. మొదటి శతాబ్దపు భక్తులు లేని సుఖాలు నేటి క్రైస్తవులకు ఉన్నాయంటే తేడా కొడుతుందని మీరు గమనించండి. ఈ శరీరం ఇవన్నీ కృషించిపోవాలి. చాలామంది ధన కలిగిన సేవకులందరూ మమ్మల్ని దేవుడు దీవించారంటున్నారు. నిరుపేదలు ఉండి, పేదగా ఉండి సేవ చేస్తున్నారు, కష్టాలు కన్నీళ్ళు అనుభవిస్తూ. వాళ్ళకి దేవుడు దీవించలేదా? వాళ్ళ దీవెన ఆత్మ సంబంధమైంది. ఈ భూమి మీద దీవించబడ్డాం అనుకున్న వారందరూ కూడా భౌతిక సంబంధం. కృషించిపోవాలి దేవుడి కోసం. ఈ శరీరం కృషించిపోద్ది. ఆత్మ సంబంధమైన వాడు భౌతిక సంబంధమైన వాడిని చూసి పట్టించుకుంటాడు. భౌతిక సంబంధంగా ఆశీర్వాదాలు కలిగి సుఖాల్లో ఉన్నవాడు ఆత్మ సంబంధమైన చాలా నీచంగా చూస్తాడు. దేవుడు నేను దీవించలేదు, ఇంతే నీ బ్రతుకు అని ఎగతాళి చేయొచ్చు, హేళన చేయొచ్చు, చిన్న చూపు చూడొచ్చు. చింతించకండి. జీవితం యొక్క బ్యాలెన్స్ అర్థమైన వాడు ఇప్పుడు ఇలాగే ఉండడానికి ఇష్టపడతాడు. ఏంటంటే జీవితం యొక్క బ్యాలెన్స్ అంటే, దేవుడు ఒకవైపు కష్టాలని, ఒకవైపు నీకు ఇవ్వాల్సిన సుఖాన్ని ఇస్తాడండి. బాగా ఆలోచించండి. తల్లిదండ్రులు అంటారు, ఒరే ఈరోజు నువ్వు బాగా కష్టపడి చదివితే రేపు పొద్దున్న నీకు ఫ్యూచర్ బాగుంటుంది అంటే నిజమే. ఇన్ని విషయాల్లో ఒక రైతుకు అర్థమైన సంగతి. ఇప్పుడు విత్తనం వేస్తే తర్వాత పంట వస్తుంది, కష్టపడాలని. ఇప్పుడు కష్టపడి చదివితే తర్వాత భవిష్యత్తు బాగుంటుందనే సంగతి అర్థమైన విషయాలు. ఆత్మ సంబంధంగా ఎందుకు ఆలోచించలేదు? ఈ కొద్ది కాలాన్ని సుఖపడడానికి ఇష్టపడదు. ఈ కొద్ది కాలం కష్టపడడానికి ఇష్టపడితే నిత్య సుఖం ఉంటుందండి. ఈ మాటలు చదివిన తర్వాత నా ఆలోచనలో ఒక గొప్ప సంతోషం అనిపించే విషయం ఏంటంటే, క్షణకాలం మాత్రం ఉండు మా చులకని శ్రమ అంటున్నాడు. ఈ భూమి మీద ఉన్న కష్టాలు, శ్రమలు క్షణమే. ఆత్మ సంబంధమైన కాలంతో పోల్చుకుంటే, పరలోక సంబంధమైన కాలంతో పోల్చుకుంటే క్షణకాలం ఉండు చులకని శ్రమ, చులకని తేలికైన శ్రమ అంతకంతకు నిత్యమైన మహిమాభారాన్ని కలగజేస్తుంది అంటున్నాడు. అంతకంతకు అంటే ఇది మీకు అర్థం కావాలని ఒక చిన్న పాయింట్ చెప్తా. ఇప్పుడు ఒక చీకట్లోని ఒక అట్ట తీసుకుని దానికి చిన్న కన్నం పెట్టి ఒక టార్చ్ లైట్ వేసామనుకోండి,
ఆ చిన్న కన్నంలో నుంచి అట్టలో నుంచి వెళ్తున్న ఆ కాంతి పుంజం మొదట చాలా చిన్నగా ఉంటుంది, కానీ ఆ గోడ దగ్గరికి వెళ్ళి తగిలేసరికి అండి ఆ కాంతి పుంజం చాలా పెద్దగా మారిపోద్దండి. సేమ్ సినిమా ప్రొజెక్టర్ కూడా అలాగే పనిచేస్తుంది. సినిమా ప్రొజెక్టర్ గ్లాస్ చాలా చిన్నది, మహా ఇదండి ఓ 2 అంగుళాలు ఉంటుంది. ఆ 2 అంగుళాల్లో నుంచి వచ్చిన వెలుతురు అండి ఓ 20 అడుగులు, 30 అడుగులు, 40 అడుగులు స్క్రీన్ మీద పడుతుంది చూడండి. మొదట చాలా చిన్నగా ప్రారంభమే కాంతి పుంజం, దాని తర్వాత విస్తారంగా తెర మీద కనబడుతుంది. ఈ పాఠం కూడా మనం చిన్నప్పుడు తెలుసుకున్నాం స్కూల్ పాఠాల్లో కూడా. అలాగే ఈ కొద్ది కాలం ఉండే చిన్న శ్రమ ఆ తర్వాత అదేం చేస్తుంది, దాని తాలూకు ఇంపాక్ట్ ఎలా చూపిస్తుంటే అండి అంతకంత గొప్పదైన నిత్యమైన మహిమాభారాన్ని చూపిస్తుంది. ఈ కొద్దిపాటి శ్రమ అంతకంతకు తర్వాత మహా గొప్పదైన నిత్యత్వాన్ని, నిత్య సుఖాన్ని ప్రసాదిస్తుంది. అలా కాదు, దీన్ని ఇంకోలా ఆలోచిద్దాం. బ్రతుకు బ్యాలెన్స్ అర్థమైనడు ఎలా చేస్తాడు, అర్థం కాలేడు ఏం చేస్తాడు, ఈ కొద్దిపాటి కాలం సుఖపడాలనుకున్నవాడు దాని తర్వాత వచ్చే విస్తారమైన శ్రమలు చూడండి. ఒక కాంతి పుంజం అంటే ఒక అట్టకు కన్నం పెట్టి ఆ చీకట్లో దాని నుంచి టార్చ్ కుట్టినప్పుడు మొదటి చిన్నగా ప్రారంభమైన ఆ కాంతి కిరణం, కాంతి పుంజం చివరికి వెళ్ళినప్పుడు గోడ మీద ఎలాగైతే స్ప్రెడ్ అవుతుందో ఈ చిన్న జీవితంలో ఈ చిన్న చిన్న సుఖాలకి క్షణిక సుఖం. మోషే గారు అంటానండి, అల్పకాలము పాపభోగము అనుభవించుడి కంటే అని దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించుకున్నాడు మహానాయకుడు మోషే. ఐగుప్తు సింహాసనాన్ని కాళ్ళదనుకుని వచ్చి దేవుని కొరకు శ్రమ పడ్డానికి, దేవుని కళ్ళతో శ్రమలు అనుభవించడానికి సిద్ధపడ్డాడు. అల్పకాలము అన్నాడండి, అల్పకాలము పాపభోగాన్ని అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలు అనుకున్నాడు. ఇది జీవితం యొక్క సమతుల్యత అర్థమైనది. దేవుడు ఈ లోకంలో బాబు కొద్ది కాలం కష్టపడతా అనంతకాలం జీవితాన్ని సుఖాన్ని ఇస్తాను అంటున్నాడు, కొద్ది కాలం సుఖపడతా అనంతకాలం నిత్య నరకాన్ని వేస్తాను అంటున్నాడు. ఈ బ్యాలెన్సింగ్ అర్థమైనది, ఈ సమతుల్యత అర్థమైన వాళ్ళు ఎప్పుడు శ్రమల యందే సంతోషిస్తారు, శ్రమల యందే ఆనందపడతారు. శ్రమల యందేనండి వాళ్ళు చలిచిపోరు, వెనక్కి వెళ్ళరు. అఫ్కోర్స్ ఈ లోకంలో మనకు ఎదురవుతున్న చిన్న చిన్న కష్టాలు, తిండికి, బట్టకి, నివాసానికి, అనారోగ్య పరిస్థితులు, ఈ లోకంలో మీరు అనుభవిస్తున్న ఒక్కొక్క క్షణం ఆ బాధ కొన్ని కోట్ల సంవత్సరాల బాధపడినట్టుగా ఫీల్ అవుతుంటాం. ఉంటుంది మానసికమైన వేదన అంటారు దాన్ని, క్షోభ. ఈ మానసికమైన క్షోభ అలా ఉంటుందండి. ఈ చిన్నపాటి అనారోగ్యం, ఈ చిన్నపాటి ఆకలి దప్పులు, ఈ చిన్నపాటి వస్త్రలేమి, ఈ చిన్నపాటి నివాసం లేకపోవడం, అందరితో పోల్చుకుంటూ బాధపడిపోతున్నాం. అందరికీ ఉంది, నాకు లేదని బాధ, మ్యాక్సిమం తినేసే బాధ అది, దాని తర్వాత ఈ బాధ. కానీ ఈ చిన్నపాటి దాన్ని కొన్ని 100 సంవత్సరాలు బాధపడినట్టుగా, కొన్ని 10 సంవత్సరాలు బాధపడినట్టు ఫీల్ అయిపోతుంటే ఎలా అంటే ఇంకా అనంతకాల జీవితం. ఆ విషయాన్ని మీరు బాగా గమనించి, ఈ కొద్దిపాటి కాలం మీకు భారంగా అలా అనిపించవచ్చు, కానీ ఈ కొద్దిపాటి కాలం నిజంగా ఆత్మ కొరకు ఆలోచించి, దేవుడి కొరకు ఆలోచిస్తే, ఈ శ్రమల యందు సంతోషిస్తే, ఈ కొద్దిపాటి కష్టమే వాళ్ళకి. సంతోషంగా ఉన్నప్పుడు కూడా బాధే, ఇబ్బందే అయినప్పుడు కూడా దాన్ని సంతోషించడం ద్వారా దాన్ని అధిగమించి నిత్యమైన మహిమాభారాన్ని, నిత్యమైన మహిమను పొందుకుంటారు. ఇదేనండి జీవితం యొక్క సమతుల్యత. దేవుడు అదే చేశాడు. నువ్వు నా కొరకు 60 సంవత్సరాల జీవితకాలం ఎంత కష్టపడితే నీకు అంత పరలోకంలో మహిమనిస్తానయ్యా. ఈ 60 సంవత్సరాల చిన్న జీవితకాలం నువ్వు ఎంత సుఖపడితే నీకు అంత నిత్యమైన నరకాన్ని ప్రసాదిస్తానంటాడండి. దేవుని ప్రియమైన వాళ్ళరా ఆలోచించండి. జీవితం యొక్క పరమార్థం అర్థమైతే ఈ లోకంలో ఉన్న వాళ్ళని పట్టించుకో. దేవుని కొరకు బ్రతుకు అర్థమైతే ఈ లోకంలో ఉన్న వాటి కోసం మనం పట్టించుకోం. దేవుని కొరకు అర్థం కాలేని వాళ్ళు, దేవుని కొరకు బ్రతికిన వాళ్ళు అందరూ చూస్తే ఎలా ఉంటారంటే వెర్రులా కనబడతారు. ఆత్మ సంబంధి, ప్రకృతి సంబంధికి ఎప్పుడు వెర్రువాడిగా కనబడతారు. ఎందుకంటే వాడికి ఆత్మానుభవం వాడికి లేదు. నిజంగా దేవుడి చేతిలో వాడబడ్డం, దేవుడి చేతిలో చెక్కబడ్డం వాడికి తెలియదు. దేవుని కొరకు ఓ అద్భుతమైన శిల్పంగా, ఓ అద్భుతమైన ఆకృతిని సంపాదించుకోవడం వాడికి తెలియదు. అందుకనే ఈ కష్టాలు అనుభవించేవాళ్ళు, దేవుని కొరకు ఆకలి దప్పులు అనుభవించేవాళ్ళు వాళ్ళకి ఎలా కనబడి పిచ్చోళ్ళ కనబడతారు. దేవుడు నమ్ముకున్న వాళ్ళు నిజంగా ప్రతి పిచ్చోళ్ళలాగానే ఉంటారు, వెర్రి వాళ్ళలాగా ఉంటారు. సౌఖ్యాలు మర్చిపోయి శ్రమలు అనుభవించి నిందలు భరించి ఉంటారు. అయితే దేవుడు న్యాయవంతుడు కదండి.
జీవితం యొక్క సమతుల్యతను ఇచ్చాడంటే అర్థం చేసుకున్నామంటే దేవుడు న్యాయవంతుడని, ఆ న్యాయాన్ని కట్టుబడ్డామని అర్థం. ఒకరికి ఒక మాట చూపించి ముగిస్తా. దెస్సలోనికీయులకు రాసిన అపోస్తలుడైన పౌలు దెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 1:8 ప్రభువైన యేసు తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలలో ప్రత్యక్షమై దేవుని నెరగని వారికిని, మన ప్రభువైన యేసు సువార్తకు లోబడిన వారికిని ప్రతిదండన చేయనప్పుడు అంటూ చెప్తున్నమాట. అండర్లైన్ చేయండి. మిమ్మును శ్రమపరచు వారికి శ్రమ, మిమ్మును శ్రమపరచు వారికి శ్రమ, మిమ్మును శ్రమపరిచే వారికి శ్రమ. శ్రమలు అనుభవిస్తున్న నీకు సంతోషం, ఆనందం కలిగిస్తే, విశ్రాంతినిస్తే, శ్రమ పెట్టేవారికి, దూషించే వారికి, వారికి మిమ్మల్ని శ్రమపరిచే వారికి శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతి అనుగ్రహించుట విశ్రాంతి అనుగ్రహించడం దేవునికి న్యాయమే. విశ్రాంతి అనుగ్రహించడం దేవునికి న్యాయమే. శ్రమ పొందుచున్న మీకు ఈ బాహ్య శరీరం దేవుని సేవ కొరకు కృషించిపోతున్నప్పుడు మీకు ఈ శరీరానికి సుఖాన్ని ఇవ్వటం దేవునికి న్యాయమే. క్షణక్షణం నలిగిపోతూ, వేదనలు అనుభవిస్తూ, ఎంతో దుఃఖాన్ని మింగుకుంటూ, ఆవేదనతో, నిజంగా ఎన్ని మార్లు నిజంగా దేవుడి వైపు తిరిగి తండ్రి ఏటి బాధలు అంటూ తల్లడిల్లిపోయేవాళ్ళు హృదయాలు సంతోషంతో ఎగిరి గంతులేస్తుంది. ఇదేనండి జీవితం యొక్క బ్యాలెన్స్. ఈ చిన్న జీవిత కాలంలో సుఖపడాలనుకుంటే మరణం తర్వాత అనంతకాల జీవితకాలంలో నిత్యం వేదన అనుభవించాలి. ఈ చిన్న జీవితకాలంలో దేవుడి కొరకు కష్టాలు అనుభవించాలని ఇష్టపడితే అనంతకాలం నిత్య సుఖం. బ్యాలెన్సింగ్ చేసాడు. వాళ్ళకి బ్యాలెన్సింగ్ ఉంటుంది, మనకి బ్యాలెన్సింగ్ ఉంటుంది. నీ బ్రతుకు బ్యాలెన్సింగ్ తెలుసుకోవాలి. కష్టాల వైపుగా నీ మనసు పెట్టుకొని శ్రమపడడానికి, శ్రమని ఆయుధంగా చేసుకొని బ్రతికితే నిత్య సుఖం ఉంటుంది. చివరిగా నేను చెప్పే మాట ఏంటంటే, జీవితం యొక్క సమతుల్యత అర్థం చేసుకోవాలనుకుంటే సుఖాల వైపు కాదు, మీరు కష్టాల వైపు ఉండాలి. అంటే సంతోషాల వైపు కాదు, శ్రమల వైపు ఉండాలి. ఆనందాల వైపు కాదు, వేదనల వైపు మీరు ఉండాలి. అంటే స్తుతుల వైపు కాదు, మిమ్మల్ని స్తుతించేవారి వైపు కాదు, నిందల వైపు మీరు ఉండాలి. నిజంగా ఈ లోకంలో అనుభవించాలని కాకుండా దేవుని కొరకు బాధను అనుభవించడంలో ముందుండే వరకు ఉండాలి. ఇదే మీ బ్రతుకు బ్యాలెన్సింగ్కి అవసరమైనది. నీ చిన్న జీవితకాలం ఇక్కడితో అయిపోలేదు కదా, మరణం తర్వాత కూడా ఆ జీవితం కూడా బాగుండాలంటే ఇలాగే చేయాలి. నిజంగా ఈ ఆత్మీయ పాఠం ద్వారా ఇప్పటికైనా కళ్ళు తెరవండి. సుఖాల మోజులో కాకుండా, సంతోషాల మోజులో కాకుండా, ఆనందాల మోజులో కాకుండా దేవుని కొరకు క్షణక్షణము బాధను అనుభవించడానికి, ఇబ్బందులు పడడానికి, సువార్త చేయడానికి అండి, దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి, దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి, అనేక మందిని రక్షించడం కోసం ప్రాణం పోయి అంతగా కష్టపడండి. దేవుడు న్యాయవంతుడు. సుఖదుఖాల వ్యత్యాసాలు తెలుసుకొని దేవుని కోసం కష్టపడడానికి ఇష్టపడేవాడిని దేవుడు ఎప్పుడు కూడా సంతోషపెడతాడు. నిత్యమైన మహిమతో దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అట్టి కృప ఈ పాఠాన్ని వింటున్న మీ అందరికీ కలుగు చేయనుగాక, మనందరికీ కలుగు చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం.